ఉంటాం. దీనికి మూలస్థానం ఏమిటి అంటే మన దేవాలయాల్లోకి వచ్చి ఓం నమ శివాయ అని కానీ శ్రీమాత్రే నమః అని కానీ ఓం నారాయణాయ నమః అని కానీ మీ ఇష్టం ఏది వచ్చినా కలలు జపమే అన్నమాట. కలియుగంలో ఎంతైతే మనం జపం చేస్తామో వాళ్ళకి మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పూర్వందరూ కూడా చక్కగా మంత్రోపాసన చేశారు, తర్వాత చక్కగా ఇవన్నీ కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా తక్కువలో మన మోక్షాన్ని పొందడానికి కలియుగంలో పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి వాడు మనకి నామాలు నమస్కారాయ కూడా గుళ్ళో తెలుసుకున్నటువంటి ఒక సహస్రం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేసినటువంటి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వకాల సర్వాత్మకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనములు తెలియజేస్తున్నాం. శివస్వరూపాన్ని చూస్తుంటే గొప్ప వచ్చేసి చూడండి, మాటలు చూడండి, ఆ అమృత పలుకలు చూడండి, ఎంత చక్కని అనుగ్రహ ప్రార్థించారు. వారు ఏం చెప్తున్నారంటే ప్రతి వారి యొక్క బాధ్యత ప్రతిరోజు గుడికి వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందిన పోతే మీ ఆత్మకు మీ పిల్లలు అందరికీ ఏదో చెప్తున్నారు. ఇటువంటి సదవకాశాన్ని తీసుకొని ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ప్రకారంగా వచ్చి అమ్మ ఆశీస్సు తీసుకుంటే ఇందులోకి ఎంతో గొప్పగా జరిగిందంటే ఈ ప్రతిష్టాపన కార్యక్రమం